డీటెయిల్స్ చూస్తే గిరిజన ప్రాంతాలను మైదాన ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేసి ఆదివాసీల జీవితాల్లో వెలుగు నింపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పాడేరులో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి ఆదివాసీ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, వంతెనల నిర్మాణం ద్వారా 2075 గ్రామాలను అనుసంధానం చేస్తున్నట్లుగా ప్రకటించారు. రూపాయలు దివ్యాంగులకు లేదు. నేను ఆలోచించాను. నేనే 500 నుంచి ఆ రోజు 3000 చేశాను. తర్వాత ప్రభుత్వం వాడికి ఇవ్వాలా, దాన్ని మళ్ళీ 6000 చేశాను. ఈ రోజు ఒక తృప్తి. దానివల్ల చాలా మంది బాగుపడే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 4,82,000 కుటుంబాలకి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా నేనే ఆ రోజు ప్రారంభించాను. ఈ రోజు మీ అందరికి హామీ ఇస్తున్నా, మీ ఇంటి పైనే ఉచితంగా కరెంటు తయారు చేయడానికి రూఫ్ టాప్ సోలార్ ఇప్పిస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. దానివల్ల మీ సైకిళ్లు కానీ, మోటార్ సైకిళ్లు కానీ, రేపు కార్లు కానీ ఛార్జ్ చేసుకుని జల్సాగా పెట్రోల్ బంకు పోయే పని లేకుండా ఆనందంగా తిరిగే పరిస్థితి వస్తుంది. మా డాక్రా సంఘాలకు ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఒక ప్రాజెక్టుకి ఇప్పుడే సంతకం పెట్టాం. 5,000 మందికి సంవత్సరానికి 1,00,000 రూపాయల ఆదాయం వచ్చేట్టుగా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేసి మా ఆడబిడ్డల్ని ఆర్థిక వెసులుబాటు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతారని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈ రోజు నా వల్ల చాలా మంది పైకి వచ్చారు. కొంతమంది పారిశ్రామికవేత్తలయ్యారు, కొంతమంది విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, కొంతమంది విదేశాల్లో కంపెనీలు పెట్టారు. వాళ్ళందరినీ రమ్మంటున్నా. మీకు తోచిన విధంగా మీరు కూడా ఒక కుటుంబాన్ని తీసుకోండి. నేను చేసే పనికి మీరు కూడా సహకరించండి. ఇద్దరం కలిసి ఆ కుటుంబాల్ని బాగా చేద్దామని పిలిపించా. ఇప్పటికే 11 లక్షల కుటుంబాల్ని అడాప్ట్ చేసుకున్నారు. ఇది ఈ నెల 15 లోపల చేసి 19వ తారీఖున లాంచ్ చేస్తున్నాం. ఈ గిరిజన ప్రాంతానికి ప్రత్యేకంగా మార్గదర్శుల్ని బయట నుంచి తీసుకొచ్చి మీ అందరినీ దత్తత తీసుకుని మీకు సహాయం చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని పాడేరులో మీ అందరికి